మరి ఈసారి నెల్లూరు జిల్లాలో గెలుస్తారంటారా విజయసాయిరెడ్డి గారు? విజయసాయిరెడ్డి గారు 2,50,000 నుంచి 2,80,000 మెజార్టీతో గెలవబోతున్నారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డబ్బులకు ఎవరు డబ్బులకు ఆశ పెట్టినా కానీ డబ్బులు పెట్టే వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను, మీ డబ్బులు మీరు దాచిపెట్టుకోండి, అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు. మీరు ఎట్టా గెలవరు. మీ డబ్బు పెట్టి కూడా డబ్బు పెట్టి మనుషులను కొనే సిద్ధాంతం పద్ధతులు పోయినాయి. ఇప్పుడు డబ్బుకు లొంగే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి కుటుంబంలో 2 లక్షల నుంచి 3 లక్షల దాకా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లబ్ధి పొంది ఉన్నారు. వాళ్ళెవరు కూడా మీరు ఇచ్చే 5,000 10,000 ఆశపడే వాళ్ళు ఎవ్వరు లేరు. మరి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ నుంచి ఎందుకు పంపించారు నసరావుపేట? అవసరమైంది అని నర్సరావుపేటకి మా ఎంపీ క్యాండిడేట్ అవసరమైంది. అతను మంచి కార్యకర్త, అక్కడైతే అతను తీసుకొని చేయగలడనే ఉద్దేశంతో పంపించారు. అంటే కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి కదా, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఆయన ఏం చేయలేదు నెల్లూరుకి, అందుకనే పంపించారని. ఒక్కసారి మీరు చూడండి, ప్రతి ఫుట్పాత్ కింద, బ్రిడ్జెస్ కింద, అట్లీస్ట్ ఆత్మకూరు బస్టాండ్ కింద చూడండి. ఆత్మకూరు బస్టాండ్ కింద అంతకుముందు బైకులు, కార్లు, స్కూటర్లు పార్క్ చేసుకుంటుండేవాడు. అక్కడ షాప్ వాళ్ళకి ఒక అరుగు కట్టించి వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ వేశారు. షాప్కి ఒక్కొక్క నెంబర్ వేసింది. నెంబర్ వేసి వాళ్ళు షాపులు పెట్టుకునేదానికి కల్పించారు ఆయన. అటువంటివన్నీ చాలా బండ్లు మనం హైదరాబాద్లో తోపుడు బండ్లు అట్లా వాటితో ఫుడ్ సెంటర్స్ పెట్టుకున్నారు కదా, ఈ సిద్ధాంతం ఇక్కడ చూసి అక్కడ ఆచరించారు. అటువంటివన్నీ ప్రతి షాప్కి ప్రతి ఒక్కరికి కల్పించి బడుగు బలహీన వర్గాల అన్నింటి అభ్యున్నతి కూడా అనిల్ కృషి చేశారు. అనిల్ ఈరోజు కాదు, ఆవిర్భావం నుంచి, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన కూడా వైఎస్ జగన్ గారి వెంటున్న వ్యక్తి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎవరికి మనం మాట్లాడుకోవాల్సిందే కానీ, ఎవరన్నా గాలి మాటలు మాట్లాడాల్సిందే కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుసు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అంతే.